గత 2 సంవత్సరాలుగా పర్యాటక అభివృద్ధి సంస్థలు కొత్త భూములలో దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చేట్టుగా తన కంటే ఒక విధానంలో ముందుకు సాగుతూ అమూల్యమైన సలహాలు ఇస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్రభుత్వ పరంగా ఏ నిర్ణయాలు తీసుకున్న వాటిని అమలు చేయడానికి ఒక యంత్రాంగం ఉంటుంది. ఆ రాష్ట్ర పర్యాటక యంత్రాంగానికి అధినేత్రి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ వాణిప్రసాద్ మేడంని వేదికపైకి సకాలంగా ఆహ్వానిస్తున్నాం. కూడా ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాలో వినూత్న మార్గాలతో ప్రజలను చైతన్యవంతులు చేస్తూ అనునిత్యం అభివృద్ధి కృషి చేస్తారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మణ్ రంజిత్ నాయక్ గారు ఐఎఫ్ఎస్, వీరు రాష్ట్ర పర్యాటక శాఖ నూతన సంచాలకులుగా ఇటీవలే ప్రభుత్వం నియమించింది. వారి నిర్దేశంలో పర్యాటకం 3-6 కాయలుగా విస్తృతుందని ఆశిద్దాం. ఆ తర్వాత రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, అనేక పదవులున్నా కూడా ఎందుకో ఈ పదవిలో మెరిగిపోయినటువంటి మేడం శ్రీమతి పి గౌతమి గారు ఐఏఎస్. సంవత్సర కాలంగా అనునిత్యం పురావస్తు శాఖ అంటే ఎక్కడో తెలియకపోయినా తన వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువైన తెలంగాణ వారసత్వ శాఖ సంచాలకులు ప్రొఫెసర్ అబ్దుల్ రావు పూదాడి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి వక్తలు నిజంగా బుద్ధ జయంతి లేక బుద్ధ పూర్ణిమ, దీని గురించి మనకు తెలియజేయడానికి విచ్చేసినటువంటి ప్రముఖ ప్రసంగికులు ప్రొఫెసర్ రామన్ నక్షత్ర ప్రసాద్ గారు, ఫార్మర్ వైస్ ఛాన్సలర్ నవనంద యూనివర్సిటీ బీహార్. వారిని కూడా సార్ I now request Professor Ram Nakshatra Prasad, former Vice Chancellor Navanda University Bihar, to kindly come on to the dais to deliver your keynote address. At the same time, it is my privilege to invite Professor D.N. Srinivasan, ఈ సంగతి మేము కూడా ఏర్పాటు చేసుకునేవాళ్ళం. ఇక ఈనాటి సభకు నందికొండ మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి సుమన్ గారిని వేదిక మీద మరో 2 కుర్చీలు ఉత్సవం ప్రత్యేక అధికారి మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా అనేక కొత్త ఆలోచనలతో ఆలోచనలతో బుద్ధవనం వద్ద అనునిత్యం ఏదో ఒక ఎకడమిక్ ప్రోగ్రామ్, లేక ఒక సమయాత్ర, లేక ఒక కార్యక్రమం, వాటిని రచించి ఆచరించి అద్భుతంగా బుద్ధవనం అనేది పతాక శీర్షికల్లో పత్రికల్లో వచ్చేట్టు చేస్తున్న ఈనాటి మల్లేపల్లి లక్ష్మీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఆ తర్వాత వ్యాసన రక్షిత గారు, వారు ఈనాడు అంటే బౌద్ధంలో అత్యంత లోతుపాతులు ఎదిగి అనుభవపూర్వకంగా ఎరుకలోకి తెచ్చుకున్న బౌద్ధ ధర్మ ఉపాసకులు ఆచార్యులు వారు వ్యాసన గారు. ఈయన మన దగ్గర బుద్ధవనంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. వారు ఈనాటి ఈ కార్యక్రమ విశేషాలను 1.5 నిమిషాలు చెప్పగలరు.
నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. వేదికను అలంకరించిన గౌరవనీయులు తర్వాత పెద్దలందరికీ ఇదే మా స్వాగతం సుస్వాగతం. బుద్ధవనం మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా మీరందరూ బుద్ధవనం ఇచ్చేసినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. బుద్ధుడు అనేవాడు మన దేశంలో జన్మించి 2570 సంవత్సరాల పైన గడిచింది. బుద్ధుడు అనే పేరే మనకు తెలుసు, కానీ బుద్ధ భగవానుడు మనకి ఏం బోధించాడు, ఏం అందించాడు, మన దేశానికి ఎంత గొప్ప పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చాడు. బుద్ధుని బోధనలు మన దేశంలో తక్కువగా ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న దేశాల్లో అన్ని చోట్ల కూడా బుద్ధుడే ఉన్నాడు. ఈనాడు చైనాలో కూడా యునైటెడ్ నేషన్స్ తరఫున బుద్ధ జయంతిని ఘనంగా అక్కడ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ లో కూడా ప్రతి సంవత్సరం బుద్ధ జయంతి జరపాలని, బుద్ధ పూర్ణిమ జరపాలని 1999లోనే నిర్ణయించారు. అది 2000 సంవత్సరం నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి కూడా ప్రతి దేశంలో, ఎక్కువగా థాయిలాండ్ దేశంలో ఈ రోజు బుద్ధ పౌర్ణమి జరుపుకుంటారు. దానిని వేసాక్ సెలబ్రేషన్స్ అంటారు యునైటెడ్ నేషన్స్. ఈ రోజు